మెచ్యూర్ అయిన వెంటనే ఇరెగ్యులర్ పీరియడ్స్ అయితే వరి అవ్వాలా? ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సురేష్ హాస్పిటల్, వినుకొండ. ఎవ్రీడే ఓపీలో 2 to 3 మంది జనరల్గా వచ్చే ఓపీ ఏంటంటే 13 to 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో చాలామంది పిల్లల్ని పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. మెచ్యూర్ అయింది మా అమ్మాయి కానీ రెగ్యులర్గా పీరియడ్స్ రావట్లేదు అని. ఫస్ట్ 1 to 2 ఇయర్స్ మనకి హెచ్పిఓ యాక్సిస్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి కదా గర్భసంచికి పీరియడ్స్ రావాలి అని చెప్పి, అది ఇంకా ఇమ్మెచ్యూర్ ఉంటుంది. కొంతమందికి కొంచెం టైం పడుతుంది. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తే 2 monthsకి 3 monthsకి వస్తే పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు కలవాలి గైనకాలజిస్ట్ని? ఎప్పుడైతే 3 నెలలైనా 4 నెలలైనా కూడా పీరియడ్స్ రాదో అప్పుడు గైనకాలజిస్ట్ని కలవాలి. అలానే కొంతమంది అమ్మాయిలకి 15 daysకి 18 daysకి 20 daysకి తొందరగా బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు కూడా ఎక్కువ రోజులు అవ్వడం, 8 days అయినా 10 days అయినా హెవీగా అవ్వడము, ఆర్ దానివల్ల ఆ అమ్మాయి బాగా నీరస పడిపోతున్నట్టయితే అప్పుడు గైనకాలజిస్ట్ని కలవాలి. కానీ మామూలుగా జస్ట్ 1.5 monthకి 2 monthsకి కొంచెం ఇర్రెగ్యులర్గా వస్తే దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు.